రైతే రాజు, జై జవాన్ జై కిసాన్, అన్నదాత సుఖీభవ అని గొప్ప గొప్ప మాటలన్నీ చెప్తుంటారు. కానీ వ్యవసాయం చేయమంటే శాత కాదు చాలా మందికి. ఇవాళ దునియా అంతా తిండికి తిప్పలు లేకుండా బతుకుతున్నదంటే, అందరి కడుపులకు ఓ ముద్ద దిగుతున్నదంటే అదంతా రైతన్నల పుణ్యమే. అందుకనే మన దేశంలో అన్నదాతలకు గొప్ప విలువిస్తుంటారు. ఇగో అసొంటి రైతు గొప్పతనం తెలిసిన ఓ మంత్రి సారు రైతేశం కట్టిండు. కూలోళ్ళతోని కలిసిపోయి పొలం పనులు చేస్తుండు. చూడురి. ఆగా తెల్లటి లుంగి చుట్టిండు, వరం మీద నడుచుకుంటూ వచ్చిండు. లుంగి మీదికి గట్టి పంపుల మందు కలిపిండు. భుజానికి పంపు తగిలించుకొని బురద మల్లెకు దిగి ఇగో గిట్ల పురుగుల మందు కొడుతున్నాడు. ఇంతకు గీ నవలో గుర్తుపట్టిరు కదా. ఆవు మీరు అనుకున్నట్టే ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు సారే. సంక్రాంతి పండుగ కానీ సొంత ఊరుకు పోయిన మంత్రి సారు ఇగో ఇట్ట కూలోళ్లతో కలిసి పొలం పనులు జోరుగా చేసిండు. అత్యంత ముఖ్యమైనటువంటిది రైతు. ఆ రైతు పంటలను పండించి ఆ సంక్రాంతి కల్లా మరి ఆ ఇంటి దగ్గర ధాన్యం రాసులతో కలకల్లాడేటువంటి పరిస్థితి మనందరం కూడా పల్లెల్లో చూస్తూ ఉంటాం. అటువంటి సంక్రాంతి పర్వదినాన మరి నా సొంత పొలంలో మా సొంత మనుషులతో కలిసి ఆ పంట పొలాలలో పని చేయడం నాకు చాలా సంతోషాన్ని, చాలా తృప్తినిచ్చింది. అగో ఈయనరా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, బొమ్మల కొలువులు, కమ్మని పిండి వంటలు, పల్లె అందాల నడుమ సంక్రాంతి పండుగ గోలిగా పొలం పనులు చేస్తుంటే మస్తు సంబరం అనిపించింది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు మంత్రి సారు. అంతేకాదు పంటలు బాగా పండాలే, రైతులంతా సంతోషంగా ఉండాలి అన్నట్టే చెప్పిండు. మంచి ముచ్చటే కదా. ఇప్పుడు ఒక్క పాలెం కాదటనుల్లో చిన్నప్పటి సంది సార్కు వ్యవసాయం పనులు అంటే బాగా పాయలమే ఉన్నదట. ఇక నడమ మంత్రి పదవి వచ్చినాక జరంతా బిజీ అయినాలే కదా మంత్రి సారు. ఏదో వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే పోయినాం అన్నట్టు కాకుండా ఎప్పుడన్నా తీరిక చూసుకొని అప్పుడప్పుడు పాలు వచ్చిపోరి. గట్ల వచ్చిపోతే మీకు కూడా జరంతా పానం నిమ్మలం అనిపిస్తుంది. మా సార్ వస్తుండు అంతా అరుచుకుంటుండ అని పనోళ్ళు కూడా మంచిగా చేస్తారు పని. ఏం చెప్తున్నా.